అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగిందంటండి. మాటలతోనే పడిపోయాడు మనోడు. కొంచెం తీగి మాట్లాడతారు కదా, అబ్బా ఏం మాట్లాడతాం, వాట్ ఏ వాయిస్ అంట. ఇప్పుడు చూశాడు, ఇప్పుడు ఏమన్నాడు, వాయిస్ విన్నాడు. ఇప్పుడు వాట్ ఏ వాయిస్, అబ్బా ఏమన్నా పాడుతుంది, అబ్బా చర్చిలో ఏం పాడుతుందిరా బాబోయ్, నా గుండెలు జల్జల్లం అంటున్నాయి అంటాడు. చర్చిలోకి ఎందుకు వెళ్ళాడు? పాటలు వింటాకి ఎందుకు, ఆమె పాటలు వింటానికి వెళ్ళాడంట. ఏం చేస్తున్నా, గుండెలు ఏమిటంటే జల్జల్లం అంటున్నాయంట. వా జిల్జిల్మంటాయో, మంచి వింపగా అనిపించింది అంట. ఈ స్టార్టెడ్ లైకింగ్ విత్ బికాస్ ఆఫ్ అవర్ వాయిస్, సో స్వీట్ వాయిస్. చూశాడు, ఇప్పుడు విన్నాడు, వాయిస్ అట్రాక్టివ్ అయిపోయింది అన్నమాట. అప్పుడు సామ్సన్ అన్నాడు, ఓ మై గాడ్, ఐ నీడ్ దిస్ గర్ల్ అట్ ఎనీ కాస్ట్. అమ్మ నీ ఇష్టం లేకపోయినా పర్లేదు, నాన్న నీ ఇష్టం లేకపోయినా, నాకు నచ్చింది ఇస్తావే ఇవ్వా, లేదా చచ్చిపోనా అన్నం తింటాం మానేస్తాం. ఇంకా చూడండి హింస, ఇంకా ఏది మాటలో కోపంగా చదివే నేను చెప్పించేసావా ఎవరిని, అమ్మని నాన్ని, నాకు ఇష్టం లేదు, ఏళ్ళు చెప్పు మీ ఆయనతో నేను మాట్లాడినని. ఎవరితో? నీ ఆయనతో. నేను చెప్పిన మాట విన్నాని, నేను చెయ్యను, వెళ్ళను. మొండితనం, కూర్చోవడం. శాంసన్ అదే చేశాడు. మీరు ఇస్తారేవరా, మీరు చచ్చిపోయిన పర్లే, నాకు అమ్మాయి కావాలి, తీసుకురండి. ఎందుకే తెలుసా, తన వయసు నచ్చేసింది నాకు. అబ్బా ఏమన్నా పాడుతుంది తెలుసా, మంచి మాట్లాడుతుంది. మీరు ఎవరు నాతోటి ఎప్పుడు అలా మాట్లాడలేదమ్మా, నాన్న నువ్వు ఎప్పుడు మాట్లాడలే, ఎప్పుడు నన్ను తిట్టుకుంటూ ఉంటావు, ఎప్పుడు కొడతా ఉంటావు, ఎప్పుడు అరుస్తూనే ఉంటావు. అమ్మా ఎప్పుడు నాన్నకి సపోర్టు, నువ్వు అరుస్తూనే ఉంటావు. ఎప్పుడైనా మంచిగా మాట్లాడావా? చూడు అమ్మాయి, చూడు ఫోన్లో ఎంత మంచిగా మాట్లాడుతుందో. బంగారం అంటది, హనీ అంటది, స్వీట్గా మాట్లాడుతుంది, అన్నీ షుగరే. బాబు అంత షుగర్ తినకు చచ్చిపోతావు, స్వీట్ వాయిస్. పడిపోయాడు. చూశాను, ఎంత అందంగా ఉందో తెలుసా. అమ్మా నువ్వు చూడమ్మా, నువ్వు చూస్తే పడిపోతావు అమ్మా, నేను పడిపోయి నువ్వు పడిపోతావు. చూడు అంత అందంగా ఉంటుంది తెలుసా, అంత అందంగా ఉంటుంది. ఈ మాటలు మనం వింటున్నాం లేదా? శాంసన్ నిన్ను చూడాలయ్యా, నువ్వు చూస్తాం కాదు. నువ్వు ఒక సూర్యుడివి, వెలుగువి. ఏం మాటలు పడిపోయావా? చెడు పడిపోయాడు. ఇక్కడ శాంసన్ పడిపోయాడు, దూరం అయిపోయాడు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఏదైతే చేయకూడదో అది చేసేసాడు. కానీ చూడండి, ఈ లాస్ట్ ద పవర్. కనుదృష్టి మోసం చేసేసింది. దానికి ఉత్తరమా, జాగ్రత్త, మీరు సింహం పిల్లలు, సింహాలు వేటకెళ్తాయి. వేట ఎలా ఉంటుంది? చీకట్లో కూడా పులి ఎక్కడొస్తుంది, సింహం ఎక్కడొస్తుందో భయపడతాయి. అక్కడున్న జంగిల్ అంతా భయపడుతుంది, మిమ్మల్ని చూసి భయపడుతుంది. నువ్వు చీకట్లోకి వెళ్ళిపోకు, నువ్వు జంగిల్కి వెలుగువి. సో వెలుగులో ఉండు, చీకట్లోకి వెళ్ళిపోకు. మనమందరము వెలుగులో ఉన్నాం, యేసయ్య వెలుగులో ఉన్నాం. మనమందరం వేరుపరిచిపడి ఉన్నాం. మనం చీకట్లోకి మరి తిరిగి వెళ్ళకు శాంసన్, తిరిగి వెళ్ళకు. 2